సార్ అది రేటు కాదు, సర్వీస్ ఛార్జ్. చాలా ఈజీ, కానీ ఈ కుర్చీలో కూర్చుంటే తెలుస్తుంది నా నొప్పి ఏంటో. గాడిదనా? సారీ సార్. టోకెన్ నంబర్. సార్ నా పేరు రాజశేఖర్, నాకు 37 ఇయర్స్. టోకెన్ నంబర్. 12,30,15,408. నా పేరు రాజశేఖర్, నేను సీనియర్ రెవెన్యూ ఆఫీసర్ని. రెవెన్యూ అధికారి. ఏంటయ్యా రాజశేఖర్, ఈ దాంట్లో అన్ని పాపాలే ఉన్నాయి, ఒక పుణ్యం కూడా చేయలేదా? అన్ని సంతకాలే, ప్రతి సంతకానికి ఒక రేటే. సార్ అది రేటు కాదు, సర్వీస్ ఛార్జ్. అంటే ఫైల్ ముందుకెళ్ళాలంటే ఫైలం ఉండాలి కదా సార్. కొన్ని సంవత్సరాల క్రితం నీ ఆఫీస్కి ఒక ముసలాయన వచ్చాడు. ఆయన లంచ్ పడి అది ఆయన కట్టలేక ఆయన గుండెపోతుతో చచ్చిపోయాడు. సార్ అది నా ఒక్కడిది. ఇంకొకటి, ఒక రైతు ఆయన భూమి ఆయన తిరిగి ఇచ్చేమని నీ కాళ్ళ వేళ్ళ పట్టాడు, తిరిగాడు. కానీ నువ్వు ఎప్పుడు ఆయనకి సాయం చేయండి. పాపం సార్, సామాన్యుల కన్నీళ్ళ గురించి చెప్పడం చాలా ఈజీ, కానీ ఈ కుర్చీలో కూర్చుంటే తెలుస్తుంది నా నొప్పి ఏంటో. ₹1 లంచం తీసుకోకపోయినా ఇక్కడ ఈ పనులన్నీ ఆగిపోతాయి. అలా చేసింది మా అధికారం. నిజాయితీగా ఉంటే నన్ను లూప్ లో అయినా పడేస్తారు, లేకపోతే సస్పెండ్ అయినా చేస్తారు. నా పిల్లల చదువులకి, నా భార్య ఆరోగ్యానికి నా నిజాయితీ డబ్బులు కట్టదు కదా సార్. ఆ ముసలాయన రైతు నా వల్ల చనిపోలేదు సార్, అన్యాయంగా ఉన్న వ్యవస్థ వల్ల చనిపోయింది. నేను ఇక్కడ నిజాయితీకి చోటు లేదు సార్, పర్సంటేజ్ మాత్రమే చోటు ఉంది. భలే సమర్థించుకున్నారు రాజశేఖర్ గారు. మీకు విషయం చెప్పనా, సిస్టమ్ని సాగుగా పెట్టుకుని మీ పాపాలని కడిగేసుకోలేదు. మీరు సంపాదించారా ఈ డబ్బులు, ఆ డబ్బులతో మీ పిల్లల్ని చదివించారు. కానీ ఆ డబ్బు వెనక ఎంతమంది ఏడుపులు ఉన్నాయో తెలుసా మీకు? అందులో ఏ ఒక్క ఏడుపు కూడా మీకు మంచి చేయలేదు రాజశేఖర్. నువ్వు మనిషిగా ఉన్నప్పుడు వేరే వాళ్ళ సొమ్ము తీసుకుని అనుభవించావు కాబట్టి ఇప్పుడు అదే వేరే వాళ్ళ కష్టాలు నువ్వు మోస్తూ దాంతో పాటు వచ్చే జన్మ గాడి విజన్. గాడిదనా? సారీ సార్, ఇంకొక అవకాశం నాకు ఇవ్వండి సార్, మార్చుకుంటాను. నువ్వు ఒకసారి ఎవరికీ తెలియకుండా అనాథాశ్రమంలో డబ్బులు డొనేట్ చేసావు కదా, నీ గాడిద జన్మ ముగిశాక మళ్ళీ మనిషిలా పుడతావు. నువ్వు డొనేట్ చేసిన అదే ఆశ్రమం నుంచి ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. ఆయన ఆ పొజిషన్కి వచ్చేంత వరకు నీలాగా ఆఫీసర్లమని చెప్పుకొని తిరిగే వాళ్ళ చుట్టూ తిరుగుతూ బాధపడుతూ ఉంటావు. నెక్స్ట్.